అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. ప్రధాన క్షేత్రాలయకు అటు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాల సంగమేశ్వర ఆలయం, కూసుమంచి గణపేశ్వర ఆలయం, ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తులో భక్తులైతే పోడుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి ఉదయం ప్రాతకాలం నుంచే నది పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. అటు ఈరోజు వెలిగించే కార్తీక దీపానికి అత్యంత ప్రాముఖ్యత, విశిష్టత ఉందని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు 365 ఒత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తే పునర్జన్మ కూడా ఉండదని చెప్పి అటు పురాణ గాథలు చెప్తున్నట్లు అటు పండితులు కూడా సమాధానం చెప్తుండటంతో భక్తులు కూడా ఆ వైపుగా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు అంతా కూడా కార్తీక దీపాలు వెలిగించి సాయంత్రం నిర్వహించే జ్వాలా తోరణాన్ని చూస్తే పూర్తి స్థాయిలో పుణ్యఫలాలు సిద్ధిస్తాయని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలు, కేశవాలయాలకైతే ఉదయం ప్రాతకాలం నుంచే భక్తుల సంఖ్య రద్దీ కూడా పెరుగుతుందని ఇప్పటికే దేవాదాయ ధర్మశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కూసుమంచి గణపేశ్వర ఆలయం, తీర్థాల సంగమేశ్వర ఆలయంతో పాటు ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర ఆలయానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు సాయంత్రం జ్వాలాతోరణ ఉత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయా శైవాలయాలకు సంబంధించినటువంటి ధర్మకర్తలు, ఈవోలు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే తిథికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఉందని, ఈ తేదీలో, ఈ మాసంలో, ఏ తేదీలో అయినా సరే ఖచ్చితంగా మంచి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని, నోములు వ్రతాలు చేయడానికి ఇది అత్యధికమైనటువంటి మంచి మాసంగా అటు పండితులు కూడా చెప్తున్నారు. సో ఈ తేదీలు కానీ కార్తీక మాసంలో కానీ వచ్చే ప్రతి ఒక్క రోజుకు ప్రత్యేకమైనటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతను అయితే ఈ కార్తీక మాసంలో కల్పిస్తున్నారు. అటు పురాణ గాథలు కూడా ఇదే విషయాన్ని కూడా ఉటంకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ రోజు కార్తీక దీపాన్ని వెలిగించిన, జ్వాలా తోరణాన్ని దర్శించుకున్న, జ్వాలా తోరణ కింద నుంచి వెళ్ళినప్పటికీ పూర్తి స్థాయిలో పుణ్యఫలాలు సిద్ధిస్తాయని, పునర్జన్మ కూడా ఉండదని కూడా పురాణ గాథలు చెప్తున్నట్లు పండితులు చెప్తున్నారు. దీంతో ఉదయం నుంచే అటు ఆలయాలకు పొడుతున్నటువంటి భక్తులు అటు శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు చేస్తూ పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ పూర్తి స్థాయిలో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఇది హృదయ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.